ఇవాళ దేవరకొండకు అనేక సంవత్సరాలుగా మా జీవిత ఆశయం కూడా మీకు తెలుసు మా ప్రాంతం బాగా కరువు పీడితం అయినటువంటి ప్రాంతం, గిరిజన ప్రాంతం, అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు నుంచి కాపాడేటువంటి లక్ష్యంతో మీకు అంతకుముందు ఇంటర్వ్యూ కూడా చెప్పిన, మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని ఒక పెద్ద లక్ష్యాన్ని మొదలుపెట్టి ఆ లక్ష్యాన్ని ఇవాళ మేము మొదలుపెట్టి ముందుకెళ్తున్నాం. దాదాపుగా రాబోయే 2 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్లు పూర్తి చేసి ఏదైతే మనం సాగునీటిని ఇచ్చేటువంటి కార్యక్రమం, కెనాల్ ద్వారా సాగునీటి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకో. ఎస్ఎల్బీసీ అనే అతి భారీ ప్రాజెక్ట్ని మీ ఆధ్వర్యంలో ప్రారంభించి దాదాపు 15-16 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం 10 కిలోమీటర్లు చేయలే. ఇవాళ మళ్ళీ మేము మొదలుపెట్టి రాబోయే టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి అది ఇంకా నాకు తెలిసి 33 అంటే 11-12 కిలోమీటర్లు. ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది సార్? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు ఇదే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే 2.5 ఇదే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి దేవరకొండ నియోజకవర్గ ఆ పరిసర ప్రాంత ప్రజలు చాలా దీర్ఘంగా వేచి చూస్తూ ఉన్న సమయం. అందుకే 2 నుంచి 2.5 మ్యాక్సిమం. ఏదైనా మధ్యాహ్నం మిషన్ రిపేర్స్ కానీ అవన్నీ ఉంటుంటే 2-2.5 2 మేము టార్గెట్ పెట్టుకున్నాం. మినిమం 2 సంవత్సరాలు మీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్ఎల్బీసీ మళ్ళీ మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని ప్రారంభించి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీ చేతిలో పూర్తి అవుతున్న ప్రాజెక్ట్ ని ఇంతకంటే గర్వం ఏం లేదు మాకు, ఇంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే చరిత్ర పుటలో మీ పేరు చిరస్థాయిలో ఉండిపోతుంది. నల్గొండ జిల్లాకు మాకు శాశ్వతంగా కరువు నుంచి ఇచ్చేటువంటి పెద్ద ప్రాజెక్ట్ అది. మా జిల్లాలో అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ లేదు. ఎస్ఎల్బీసీ టన్నులు దాదాపు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిన ప్రాజెక్ట్ అది. 10 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. అందుకే మేము ఇవాళ కొత్త మిషన్ కొరకు అమెరికాలో, జర్మనీలో, అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రంలో తయారవుతుంది. ఆ మిషన్ కూడా నవంబర్ 2వ తారీఖు 3వ తారీఖులో ఇక్కడ వచ్చేస్తుంది. దాంతో పనులు మొదలపై 2-2.5 సంవత్సరాలు మ్యాక్సిమం పీరియడ్ 2.5 ఇయర్స్. మేము 2 ఇయర్స్ పెట్టుకున్నాం. 2.5 ఇయర్స్లో పూర్తిగా చేయాలి. రాబోయే ఈ 8-9 నెలల్లో ఆ ప్రాజెక్టు పైన పూర్తిగా ప్రభుత్వంతో ఇది చేసి దానికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిని మనం తీసుకొచ్చినాడికి ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడికి తీసుకొచ్చినాం. టన్నెల్ కాడ మా ఎస్ఎల్బీసీ కాడికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మా ఎంపీ రఘువీరెడ్డి గారు, మిగతా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల పైన అక్కడ సమావేశం పెట్టినాం. నేనే పెట్టించిన సమీక్ష పెట్టి అక్కడ పెట్టిన. అదే రోజు సాయంత్రం క్యాబినెట్లో దానికి కావలసిన నిధుల లభ్యత కొరకు 4,400 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపేసింది అదే రోజు సాయంత్రం. అంటే మీరు ఏదో కావాలని చెప్తున్నారు సార్, ఇవన్నీ కూడా జీవోలు పాస్ అయినాయి. మీరు క్యాబినెట్ తీర్మానం తీసుకోవచ్చు. క్యాబినెట్ తీర్మానం మీరు తీసుకుని ఆ రోజు క్యాబినెట్ తీర్మానం ఎందుకు సార్ మీకు ఎస్ఎల్బీసీ పట్ల అంత చిత్తశుద్ధి ఎందుకంటే? అంటే గతంలో ఉన్నప్పుడు కూడా బాగా చాకచక్యంగా పనులు చేసిన సందర్భాలు మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగా చూస్తున్నాం కదా, ఎందుకంటే మన ప్రాంతానికి ఎవరికైనా సాగునీరు ఉంటే మిగతా కార్యక్రమాలు అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు రైతుకు కానీ పేదవాళ్ళకి కానీ సాగునీరు కనీసం అప్పుడప్పుడు మాకు తాగునీరు కూడా ఉండదు. ఒక సందర్భం ఇప్పుడు కనీసం మా ప్రాంతానికి అప్పుడప్పుడు తాగునీరు కూడా ఉండదు. అందుకనే ఒక జీవనది మాకు శాశ్వతంగా మా ప్రాంతం ఇది ఉండాలంటే ఇది ఒకటి పరిష్కారం. దాంతో పాటుగానే ఎస్ఎల్బీసీతో పాటుగా ఇదైతే నల్గొండ జిల్లాకు మొత్తం ఉపయోగపడుతుంది, మా దేవరకొండకు ఉపయోగపడుతుంది, కొంత భాగం మిగతా జిల్లాకు అంతా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిఎల్ఐ, డిండి లిఫ్ట్ ఏదుల నుంచి డిండి లిఫ్ట్ చేసి దాని ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు ఇవ్వాలి. ఆ సాగునీరు ఇచ్చేటువంటి సందర్భంలో 150,000 ఎకరాలు దేవరకొండకు వస్తుంది, 175,000 ఎకరాలు మునుగోడుకు వస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు పూర్తి చేయాలి. సుమారుగా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చేటువంటి కార్యక్రమం డిండి లిఫ్ట్ స్కీమ్ ద్వారా. దీన్ని కేసీఆర్ గారు నాకు తెలిసి 2015 ఏ సంవత్సరం నాకు డేటా కరెక్ట్ ఐడియా 15-16 ఆ టైంలో శివనగూడెం కాడ చెర్లగూడెం కాడ ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఆ ప్రాజెక్టు పైన అక్కడక్కడ 2-3 చెరువులు కట్టినారు. అవి కూడా పూర్తి కాలేదు, చేసినారు తప్ప నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో కూడా నిర్ణయం జరగలే. దాంతో ఆ ప్రాజెక్ట్ మొత్తం మూలపడేసినారు దాన్ని కూడా. సో ఇవాళ మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మేము ఇరిగేషన్ శాఖ మంత్రి, మేమందరం కూడా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని త్వరలోనే టెండర్ పిలవబోతున్నాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసిన టెండర్ పిలవబోతున్నాం. మీ ప్రాంత ప్రజలకు ఇది ఒక శుభవార్త అనుకోవచ్చా? శుభవార్త, వరం పెద్ద. మా జీవితంలో రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళని ఎప్పుడు కూడా మా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే మా ప్రాంతానికి 50,000 ఎకరాలు వస్తుంది. ఎస్ఎల్బీసీ కింద 50,000 ఎకరాలు వస్తుంది, మాకు అంతకంటే ఎక్కువ రాదు. దీని కింద నాది మేజర్ 150,000 ఎకరాలు దీనికి వస్తుంది.
పాపం మునుగోడు ప్రాంతం కూడా మాకంటే అధ్వానమైనటువంటి ప్రాంతం, వాళ్ళకు 1,75,000. అంటే సుమారుగా ఇంత పెద్ద ప్రాజెక్టును ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, మా వెంకటరెడ్డి గారి సహకారం, మా ఎంపీ రఘురెడ్డి గారి సహకారం తీసుకొని ఆ ప్రాజెక్టుని త్వరలోనే ఏదుళ్ళ నుంచి డిండికి లిఫ్ట్ స్కీమ్ని పూర్తి చేయబోతున్నాం. త్వరలో టెండర్ అదే చెప్తున్నా, నా జీవితం లక్ష్యంలో ఈ రెండు పూర్తి చేస్తే ఇక ఇంతకంటే గొప్ప అవకాశం నాకు లేదు. అందుకే రాబోయే 2-3 సంవత్సరాలు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో కొంతవరకు సఫలీకృతమై ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు ఇదే పెద్ద అచీవ్మెంట్, నేను చేయగలిగింది ఇది పెద్ద అచీవ్మెంట్. కానీ మీకు ఇన్ని ఒడిదుడుకులను దాటి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామనే పూర్తి స్థాయిలో నమ్మకం ఉందా సార్? 100% ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ఆలోచన విధానంతో ఉండిపోతుంది, సానుకూలం. ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో సార్, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినారు. సార్, పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం లేకుండా ప్రాజెక్టులు మొదలు తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి మనది. కానీ మా దగ్గర మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చింది. ప్రభుత్వం ఏదైతే 10% మిగిలిపోయినట్టు ప్రాజెక్ట్, 20% మిగిలినటువంటి ప్రాజెక్టులు 50% పూర్తయినటువంటి ప్రాజెక్ట్, అంటే సంవత్సరంలో పూర్తి అయ్యకొని ఉన్నాయి, 2 సంవత్సరాలు పూర్తి అయ్యకొని, 3 సంవత్సరాల 5 సంవత్సరాల్లో పూర్తి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. దాన్ని ఒక టార్గెట్గా అంటే ప్రయారిటీ వైజ్గా తీసుకున్నారు. అట్లా ప్రయారిటీ తీసుకున్న ప్రాజెక్టులో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పూర్తి అయ్యే ప్రాజెక్టులు మావి. సార్, మీరు చెప్పిన ఈ అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, నియోజకవర్గ సమస్యల మీద కావచ్చు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ మీద. మనకున్న సమాచారం ఏంటంటే బాలనాయక్ గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ డిండి ప్రాజెక్ట్ కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, ఇవన్నీ పూర్తి చేయగలుగుతాడా, అంత శ్రమ ఈయన తీసుకోగలుగుతాడా, ఈయన హయాంలో అవుతుందా అని చెప్పి చాలా వరకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సార్. ఎట్లా దీన్ని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? 100% మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఓకే, నాకు వేరే మిగతా విషయాలు డెవలప్మెంట్ అంతా ఒక భాగం అయితే ఈ ప్రాజెక్టుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాం. ప్రభుత్వం అంటే ఆటోమేటిక్గా పథకాలన్నీ రోజువారీ జరిగే పథకాలు వస్తాయి, రోడ్లు వస్తూనే ఉంటాయి, అవి రొటీన్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ నా కాన్సన్ట్రేషన్లో నా పట్టుదలతో ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తప్పకుండా 100% పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం.